హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చతుషష్ఠి యోగినిలలో 50వ యోగిని అయిన మోహిని మత్త యోగిని మంత్రం గురించి చెప్పుకుందాం. ఈమె మోహంలో మిమ్మల్ని మత్తులో ముంచివేస్తుంది. నిరంతరం మోహపూరితమైన మత్తులో ఉండేలా చేస్తుంది. అంటే ఈమె శ్రేయోదాయకమైన మోహమును మరియు మత్తును చేకూర్చగలదు. ఇది భక్తి ఆచారం కలిగిన వారికి చాలా వరకు ఉపకరిస్తుంది. ఎందుకంటే నిరంతరం ఒకే ధ్యాసతో, ఒకే స్మరణతో, ఒకే స్థలంలో ఉండేలా చేయగల మహత్తరమైన మహాశక్తి ఈమె. మోహమును ప్రేరేపించే మోహశక్తి ఈమె యొక్క ఉపాసన చేసే వారికి ఇతరులు ఒక హిప్నోటిజిలా అంటుకుని ఉంటారు. ఈ మంత్రము స్త్రీలకు చాలా వరకు ఆకర్షిస్తుంది. ఇదే మంత్రము స్త్రీలు చేయడం వలన తమ యొక్క పురుషులను ఆకర్షించగలరు. తమ యొక్క మత్తులో వారిని ఊగిసలు ఊహించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మోహిని మత్త యోగిని మంత్రము చెప్పుకుందాం. మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మోహిని మత్త యోగిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మోహిని మత్త యోగిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మోహిని మత్త యోగిని స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాసన జపం పనికిరాదు. ఎర్రని వస్త్రములు, తులసింజ మరిసంజ, కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తులసింజ మరిసంజ కేవలం ఒక 108 చొప్పున జపం చేస్తూ రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా జపం చేయవలసి ఉంటుంది. సుష్ణాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధించి జపం చేయవలసి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకునేవి చతుషష్ఠి యోగినులు కాబట్టి వీటి విధానాలన్నీ ఒకేలాగా ఉంటాయి. 16 రోజులు రోజుకి 16 మాలలు జపం చేసినా లేదా 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసిన యోగిని యొక్క అనుగ్రహముతో సకలము పొందవచ్చు. మనం ముందు చెప్పేవి పొందవచ్చు. యోగినినే ప్రత్యక్షంగా జపం చేసుకోవాలంటే 16 లక్షల జపం చేయవలసి ఉంటుంది. గురు సమక్షంలో చేయవలసి ఉంటుంది. స్త్రీమూర్తి యోగినిగా మారే వెసులుబాట్లకు స్త్రీమూర్తి గురు సమక్షంలో నేర్చుకుని చేయడం వలన సాక్షాత్ దేవతగా మారే అవకాశాలు యోగిని సాధనలో ఎక్కువగా ఉన్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, యోగినిలు అంటేనే దేవతకు అతి సమీపంలో ఉండే పరివార దేవతలు. మనం యోగినిగా మారడం వలన దేవతకు అతి సమీపంగా ఉండే అవకాశం లభిస్తుంది. ఈ విద్యలు వేరుగా ఉంటాయి. మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. మీరు ఈ యోగిని సాధన చేయాలన్నా లేక యక్షిని సాధన చేయాలన్నా కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు, ఆకర్షణ తిలకముల కొరకు మేము డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది యోగినుల యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధనయందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగగలం. కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినుల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ महाराज।